Hey, hello everyone, welcome back to my channel Travel with Nitai. ఇవాళ మనం ఎక్కడున్నామో తెలుసా? గోల్కొండలో ఉన్నామండి. వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఇన్ హైదరాబాద్ ఈజ్ గోల్కొండ. ఈ గోల్కొండ అనేది మనకి 11th సెంచరీలో కట్టడం జరిగింది. కాకతీయ రాజులు ఇది నిర్మించడం జరిగింది. దాని తర్వాత మనం ఈ గోల్కొండ చరిత్ర ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో పర్టికులర్గా నేను గోల్కొండలో చూసే ప్రతి టూరిస్ట్ స్పాట్ మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఓకే, ఈ గోల్కొండకు సంబంధించిన హిస్టరీ ఏంటో, ఇక్కడ ఏ రాజులు పరిపాలించారో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గోల్కొండ ఫోర్ట్ హిస్టరీ తెలుసుకునే ముందు గోల్కొండ ఎక్కడ ఉంది, గోల్కొండ ఫోర్ట్ విజిటింగ్ అవర్స్ ఏంటి, టికెట్ ప్రైజెస్ అండ్ పార్కింగ్ ఫెసిలిటీ గురించి మాట్లాడుకుందాం. గోల్కొండ ఫోర్ట్ అనేది ఖేర్ కాంప్లెక్స్, ఇబ్రహీం బాగ్, ఓల్డ్ హైదరాబాద్ సిటీలో ఉందండి. ఈ బ్యూటిఫుల్ ఫోర్ట్ ఈజ్ మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్కి టూరిజంకి వచ్చిన వాళ్ళు ఈ ఫోర్ట్ని తప్పకుండా విజిట్ చేస్తారు. గోల్కొండ ఫోర్ట్ టైమింగ్స్ వచ్చేసి మండే టు సండే మార్నింగ్ 9 AM to 5:30 PM వరకు ఓపెన్ ఉంటుందండి. పార్కింగ్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇన్సైడ్ ద ఫోర్ట్ మనకి పార్కింగ్ ఫెసిలిటీ లేదు. కార్ పార్కింగ్ అనేది మనము బయటనే పెట్టుకోవాలండి, విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అక్కడి నుంచి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ తర్వాత మనకి ఇక్కడే టికెట్ కౌంటర్ ఉందండి. ఇక్కడ మనకు ఒక QR కోడ్ కూడా ఉంటుంది. ఆన్లైన్లో మనము టికెట్స్ ఇక్కడ బై చేయొచ్చు, లేదా క్యాష్ కావాలంటే కనుక మనకి ఇక్కడ క్యాష్ కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మనం టికెట్ అని బై చేయొచ్చు. గోల్కొండ ఫోర్ట్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఇండియన్ సిటిజన్స్కి అయితే 25 రూపీస్, చిల్డ్రన్స్ అప్ టు 8 years ఫ్రీ ఎంట్రీ ఉంటుందండి. మీ దగ్గర ఒకవేళ స్టిల్ కెమెరా ఉంటే కనుక 25 రూపీస్ అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తారు. గోల్కొండ ఎక్కడ ఉంది, టైమింగ్స్, పార్కింగ్ ఫెసిలిటీ అండ్ టికెట్ ప్రైసెస్ గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకున్నాం. ఇప్పుడు లెట్స్ ఎక్స్ప్లోర్ ద గోల్కొండ ఫోర్ట్. గోల్కొండ ఎంటర్ కాగానే మనకు ఒక బిగ్ డోర్ కనిపిస్తుందండి. దాన్నే ఫతే దర్వాజా అని పిలుస్తారు. ఔరంగజేబ్ పరిపాలించినప్పుడు ఈ డోర్ని జైంట్ ఐరన్ స్పైక్స్తో నిర్మించారు. ఎస్పెషల్లీ ఏనుగులు లోన రాకుండా ఇవి ఆపుతాయన్నమాట. ఇంకో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఎంట్రన్స్లోని అకాస్టిక్ సౌండ్ ఎఫెక్ట్తో మనకు ఒక పాయింట్ ఉంటుంది. ఇక్కడ చప్పట్లు కొడితే ఆల్మోస్ట్ ఆల్ 1 kilometer హైయెస్ట్ పాయింట్ ఆఫ్ గోల్కొండకి వినబడుతుంది. This worked as a warning in case of attack during those times. సో ఎంట్రన్స్ టికెటే తీసుకున్నామండి. అక్కడి నుంచి వెనక నుంచే మనకి ఎంట్రన్స్ ఉంటుంది. ఇదిగోండి, ఇవాళ కొద్దిగా వీక్ డేస్ కదా, కొంచెం రష్ తక్కువ ఉందన్నమాట. ఇంకా కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత ఇంకా సూపర్గా ఉంటాయి వ్యూస్. అక్కడి నుంచి ఆ దృశ్యాలు చూపిస్తాను. గోల్కొండ ఫోర్ట్ మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి అస్లాఖానా బిల్డింగ్ అండి. ఇది మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది. 3 story బ్యూటిఫుల్ బిల్డింగ్ అనమాట. దాని తర్వాత అడ్జసెంట్లో మనకి తారామాత్రి మాస్క్ ఉంటుంది, విచ్ ఇస్ నెక్స్ట్ టు అస్లాఖాన్ బిల్డింగ్. దాని తర్వాత రాణి మెహల్ అనేది మనకి కనిపిస్తుందండి. ఇక్కడే చాలా మూవీ షూటింగ్స్ అవుతాయి అనమాట. సో ఐ విల్ షో యూ ఇన్ దిస్ వీడియో అబౌట్ దీస్ ఆల్ లొకేషన్స్. నెక్స్ట్ మనకి పాత్వే ఇన్ గోల్కొండ ఫోర్ట్ అండి. ఇక్కడి నుంచి గోల్కొండ ఫుల్ వ్యూ మనకు కనబడుతుంది అనమాట. కొంచెం పైకెక్కిన తర్వాత మనకి భక్త రామదాస్కి సంబంధించిన కారాగారం కనిపిస్తుంది. మనం అది కూడా విజిట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత మనం జగదాంబ టెంపుల్, మహంకాళి టెంపుల్ ఉంటుందన్నమాట. టాప్లోకి వెళ్ళిన తర్వాత బరాదరి ఫోర్ట్ ఉంటుందండి. అక్కడి నుంచి హైదరాబాద్ సిటీ వ్యూ సూపర్ కనిపిస్తుంది. సో బిఫోర్ ఎక్స్ప్లోరింగ్ దిస్ ఆల్ అట్రాక్షన్స్ కొంచెం గోల్కొండకి సంబంధించిన హిస్టరీ మాట్లాడుకుందాం. సో గోల్కొండ చరిత్ర గురించి మాట్లాడితే ఇప్పుడు చూస్తున్న గోల్కొండ అనేది మనకి రెనోవేటెడ్ గోల్కొండ అండి, రీస్ట్రక్చర్డ్ గోల్కొండ అనమాట. 11th సెంచరీలో కాకతీయుల రాజు ప్రతాపరుద్ర ఆయన ఈ గోల్కొండని ఫస్ట్ కట్టించారు. అప్పుడు మడ్ వాల్సే ఉండేది, అంటే ఇంత మీ స్ట్రక్చర్ చూస్తున్నారు కదా, అలా లేకుండే అనమాట, మడ్ వాల్సే ఉండేది. అయితే 11th సెంచరీ తర్వాత ఎప్పుడైతే బహమనీ సుల్తాన్స్ తెలంగాణని అటాక్ చేసి దే స్టార్టెడ్ రూలింగ్ హియర్, సుల్తాన్ కులీని ఇక్కడ గవర్నర్గా నియమించారనమాట. సో ఎప్పుడైతే సుల్తాన్ కులీ ఇక్కడ తన ఎంపైర్ని సృష్టించారో అప్పుడు గోల్కొండ అనేది మనకి ఈ రూపంలో కట్టారు. అప్పుడు రీకన్స్ట్రక్షన్ చేశారనమాట. అయితే ఈ పర్టికులర్ సైట్ యునెస్కో వాళ్ళు ఇంకా టెంపరరీ లిస్ట్లో పెట్టారండి. ఇంకా అది యునెస్కో హెరిటేజ్ సైట్ ఇంకా కాలేదు.
ఇట్స్ స్టిల్ ఇన్ టెంపరరీ లిస్ట్. మేబీ ఇన్ అనదర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఈ పర్టికులర్ సైట్ అనేది యునెస్కో హెరిటేజ్ సైట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వే బ్యాక్ 1500లో ఇక్కడ డైమండ్స్ వ్యాపారం ఎక్కువ జరిగేది అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్ అనమాట ఇది. చాలా రిచెస్ట్ పీపుల్ ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ డైమండ్ ట్రేడ్ అయ్యేది. ఎస్పెషల్లీ కోహినూర్ వజ్రం అనేది ఇక్కడే మనకి స్టోర్ చేశారనమాట. ఇక్కడి నుంచే ఆ బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు మన కోహినూర్ వజ్రం. అయితే ఈ ప్లేస్లో కోహినూర్ వజ్రం, హోప్ డైమండ్, లాట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ డైమండ్స్ అనేది ఇక్కడే ట్రేడ్ అయ్యేటివి. సో ఆ టైంలో కులీ కుతుబ్ షా ఇక్కడ ఎప్పుడైతే పరిపాలించేవాళ్ళో ఆ టైంలో ఇక్కడ చాలా ట్రేడ్ జరిగేది. వన్ ఆఫ్ ద మోస్ట్ లగ్జూరియస్ అండ్ రిచెస్ట్ ఎంపైర్స్ ఇన్ ఇండియా అనమాట. సో మనం ఇంకా ఈ కుతుబ్ షాహీ ఎంపైర్లో ఏమేమి జరిగాయని తెలుసుకుందాం. యాజ్ పర్ హిస్టారిక్ రెఫరెన్సెస్ 13th సెంచరీలో ఈ ప్లేస్ని షెఫర్డ్ మౌంటైన్ అని పిలిచేవారండి. దీని అర్థం తెలుగులో వచ్చేసి గొల్లకొండ అని. దాని వెనకాల ఉన్న కథ ఏంటంటే, ఒక గొర్రెల కాపలి బాలుడు ఈ కొండ పైన ఒక దేవుడి విగ్రహాన్ని చూసి ఆ విషయాన్ని ఆ సమయంలో రూల్ చేసిన కాకతీయ మహారాజు ప్రతాపరుద్రకి సమాచారం ఇస్తాడనమాట. అప్పుడు ఆ రాజు ఆ విగ్రహాన్ని చుట్టూ ఒక మట్టి కోటను నిర్మించాడు. ఆఫ్టర్ 200 years ఎప్పుడైతే బహమనీ సుల్తాన్స్ ఈ ప్లేస్ని స్వాధీనం చేసుకున్నారో ఈ గొల్లకొండను భారీ గ్రనైట్లతో ఒక పెద్ద కోటలా మార్చి గోల్కొండ అని నామకరణం చేశారనమాట. సో ఫ్రమ్ 13th century to 16th century వరకు ఈ గోల్కొండను 6 డైనాసిటీను పరిపాలించారనమాట. స్టార్టింగ్ విత్ కాకతీయ డైనాసిటీ, మున్సూరు నాయక్స్, బహమనీ సుల్తాన్స్, కుతుబ్ షాహీ డైనాసిటీ, మొఘల్ ఎంపరర్స్ అండ్ ఆసఫ్ జాహీ డైనాసిటీ అనమాట. ఇప్పుడు ఈ గోల్కొండ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ మనకు. బట్ 500 years అగో ఈ ప్లేస్ ఒక బిగ్గెస్ట్ డైమండ్ ట్రేడ్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ అండి. సో హిస్టరీకి ఇప్పుడు అయిపోయింది. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ సినిమా షూటింగ్ స్పాట్స్ ఇన్ గోల్కొండ ఫోర్ట్. సో ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి చాలా షూటింగ్స్ అయ్యాయండి. టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఇక్కడే మనకి చాలా సాంగ్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఇక్కడ చాలా అయ్యాయి. ఎస్పెషల్లీ పోకిరి మూవీ నాకు తెలిసిన నా ఫేవరెట్ మూవీ సత్యం. దాంట్లో మగు అని ఒక పాట ఉంటుంది. ఐ డోంట్ రిగ్రెట్ ద సాంగ్. ఆ సాంగ్ ఇక్కడే షూటింగ్ చేశారు. ఇప్పుడు ఈ లోపలికి వెళ్తే కనుక మనకి చూడండి, లోపల మొత్తం మనకి స్ట్రక్చర్ ఎంత సూపర్గా అనిపిస్తుందో. ఇక్కడ చాలా మటుకు షూటింగ్స్ అయ్యానండి. రామ్దాసు మూవీ, నాగార్జున వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ, ఆ మూవీ కూడా ఇక్కడే షూటింగ్ అయిందనమాట. మనకి ఈ లొకేషన్ అనేది మనకి సాంగ్స్కి వాటికి ఎక్కువ యూజ్ చేసేవారు. సో ఇంకా మనం పైకి వెళ్ళలేదు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఉన్న సీన్స్ మీకు చూద్దాం. సో పోకిరి మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్ షాట్ అనేది ఇక్కడే తీశారు. చూడండి, ఇక్కడే మహేష్ బాబు ఉరుకుతూ ఉంటాడనమాట. ఓకే, ఇక్కడి నుంచే మనకి కోట ఇంత క్లియర్గా సూపర్గా కనిపిస్తుంది. చూడండి, ఇటు నుంచే ఉరుక్కుంటూ దాక్కుంటూ ఆ ఫైట్ సీన్స్ అనేది ఆ ఫైరింగ్ సీన్స్ అనేది ఇక్కడే తీశారనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ షూటింగ్ స్పాట్ ఇది. ఇక్కడి నుంచి మనకి గోల్కొండ ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి ఇక్కడి నుంచి. వావ్, ఎక్సలెంట్. సో ఈ స్పాట్ వచ్చేసి చూస్తున్నా ఎంత ఓపెన్గా ఉందో. ఇక్కడ మనకి మగధీరాలో పంచదార బొమ్మ ఆ పాట ఇక్కడే షూట్ చేశారన్నమాట. మెజారిటీ ఆఫ్ ఫ్యూ క్లిప్స్ ఇక్కడే షూట్ చేశారు. ఎందుకంటే వెనకాల చూస్తున్నారు కదా మీరు, ఫోటో వ్యూ అనేది సూపర్గా అనిపిస్తుంది చూడండి ఇక్కడి నుంచి. సో చాలా మటుకు హైదరాబాద్లో ఉండే పీపుల్ గోల్కొండకి నార్మల్గా విజిట్ గారు, బయట స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఈ గోల్కొండని విజిట్ అవుతారు. బట్ మనం యాజ్ అన్ హైదరాబాదీస్లోనే మన ఈ హెరిటేజ్ స్ట్రక్చర్ని నార్మల్గా విజిట్ కాము. నేను కూడా ఆల్మోస్ట్ 12 years తర్వాత ఇక్కడికి వచ్చాను. బట్ ఈ కోట సూపర్బ్ అండి, చాలా 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 సూపర్గా ఉంది ఇక్కడి నుంచి చూస్తుంటే మాత్రం. అందుకోసమని ఐ థింక్ లాట్ ఆఫ్ మూవీస్ హ్యావ్ బీన్ షూటెడ్ హియర్. సో ఈ స్పాట్ ఎస్పెషల్లీ మనకి మొగధీర ఆ పాటని గుర్తు చేస్తాయి. సో దట్స్ ద రీజన్ ఐ హావ్ షూటెడ్ ఎ వీడియో హియర్. సో ఇక్కడి నుంచి నార్మల్గా అందరు ఫొటోస్ తీసుకుంటారండి, ఎందుకంటే ఇక్కడి నుంచి మనకి గోల్కొండ ఫోర్ట్ క్లియర్గా కనబడుతుంది. చూస్తున్నారు కదా వెనకాల మీరు, సూపర్గా అనిపిస్తుంది. ఇటు నుంచే మనకి మెట్లు ఉన్నాయండి. ఆల్మోస్ట్ 300+ మెట్లు ఉన్నాయి. కొంచెం కష్టంగా ఉంటుంది, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు
ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది. నెమ్మదిగా వెళ్తే కనుక ఈజీగా మనం పైకి చేరుకోవచ్చు. మెయింటెనెన్స్ మాట్లాడితే కనుక బికాస్ లాట్ ఆఫ్ టూరిస్ట్ ఇక్కడికి విజిట్ అవుతున్నారు కాబట్టి మెయింటెనెన్స్ చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. వీ హ్యావ్ సపరేట్ టాయిలెట్స్ హియర్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. అన్ని దగ్గర మనకి సైన్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇక స్ప్లిట్ చేయొద్దు, స్మోకింగ్ అనేది ఇక్కడ నిషిద్ధం అని చెప్పి, ఫ్లవర్స్ ఇక్కడ ప్లక్ చేస్తుందని చాలా మనకి ఇక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. టూరిస్ట్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ పర్టికులర్ స్పాట్. సో ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత మనం అక్కడ ఉన్న డీటెయిల్స్ చూద్దాం. సో వే టు దర్బార్ హాల్ అనమాట. అంటే దర్బార్ హాల్ మనకి పైన ఉంటుంది. ఇవే మెట్లు ఎక్కుకుంటూ ఎక్కాలి, అంత పైకి ఉంటుంది అనమాట. దాన్ని దర్బార్ హాల్ అంటారు. సో లెట్స్ బిగాన్ ఆ జర్నీ ఫ్రమ్ హియర్. ఫోర్ట్ పైకి వెళ్ళటానికి మనకి 2 వేస్ ఉంటాయండి. ఒకటి ఈ మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాలి, కొంచెం కఠినంగా ఉంటుంది. అండ్ మనకి ఎంట్రన్స్లోనే వితౌట్ స్టెప్ ఇంకొక దారి ఉంటుంది, అక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. పైకి వెళ్ళే దారిలోనే మనకి ఫస్ట్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, మీరు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. దాని తర్వాత భక్త రామదాస్ జైల్ కూడా ఇక్కడే ఉంటుందండి, అది కూడా మీరు చూసుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ తెలంగాణలో మనకి బోనాలు జరుగుతాయండి. గోల్కొండ బోనాల జాతర చాలా చాలా ఫేమస్ అండి. ఇప్పుడు మీరు వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడే మనకి బోనాలు జరిగినప్పుడు ఇక్కడే అమ్మవారికి బోనాలు ఎక్కిస్తారు, ఇక్కడ పూజ కూడా చేస్తారు. భక్తులు కింది నుంచి పై వరకు మెట్లు ఎక్కుతూ వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తారనమాట. అయితే మెట్లు ఎక్కిన తర్వాత మీకు ఈ గుడి కనిపిస్తుంది. ఈ గుడిలో మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. సో భక్త రామదాస్ జైల్ అనమాట ఇది. ఇదే మనకి ఎంట్రన్స్ అండి. ఓకే, సో తానాషాహి రాజు ఈ పర్టికులర్ ప్లేస్ని మనకు స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే భక్త రామదాస్ రాముడిని కొలవడం జరిగింది, ఆయన అగేన్స్ట్గా మాట్లాడడం జరిగిందో ఆ టైంలో ఈ స్టోర్ రూమ్ని ఒక జైల్ లాగా చేసి రామదాస్ని ఇక్కడే పెట్టారనమాట. ఒకటే ఒక డోర్ ఉంటుంది నార్త్ సైడ్లో. ఈ పైన చూస్తున్నారు కదా మీరు, ఇదిగోండి ఇక్కడి నుంచే రామదాస్కి రోజు ఫుడ్ అనేది ఇక్కడి నుంచే పంపించేవాళ్ళు. అయితే పైన చూస్తే కనుక మీకు జై శ్రీరామ్ అని రాస్తుంది. అక్కడే ఆయన కూర్చొని రాముడి గురించి చరిత్ర రాసేవాళ్ళు. చాలా సంవత్సరాలు రామదాస్ని ఇక్కడే జైల్లో పెట్టారు. ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ తను బయట తీసుకొచ్చారనమాట. సో ఇక్కడికి గోల్కొండకు వచ్చినప్పుడు ఈ స్పాట్ కూడా చూడండి. ఈ 2 ప్లేసెస్ చూసుకున్న తర్వాత ఫోర్ట్ హైయెస్ట్ పాయింట్ బరాదరి దర్బార్ హాల్కి అయితే మేము రీచ్ అయిపోయాం. సో ఫైనల్లీ 350 స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వచ్చానండి. మెట్లు మాత్రం చాలా 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 పెద్దగా ఉన్నాయి. ఎండాకాలం వస్తే కనుక ఆవిరైపోతాం. ఇక్కడి నుంచి మనకి హైదరాబాద్ వ్యూస్ అన్నీ కనిపిస్తాయి. అక్కడ ముంగటున్న స్కై క్యాపర్ చూస్తే మాత్రం రియల్లీ హైదరాబాద్ చాలా చాలా డెవలప్ అయిపోయిందండి. సో ఈ టాప్ నుంచి వ్యూస్ స్పెక్టాకులర్గా ఉంటాయి. ఎండాకాలం మాత్రం ప్లీజ్ టోపీస్ మాత్రం ఛత్రి ప్లస్ వాటర్ బాటిల్ తీసుకురండి, ఎందుకంటే ఎండ ఇక్కడ చాలా బీభత్సంగా ఉంటుంది. అండ్ మెట్లెక్కిన తర్వాత ఇక్కడ చాలా ఆయాసం వస్తుంది. సో టాప్కి వచ్చిన తర్వాత ఈ వ్యూస్ మాత్రం సూపర్గా ఉన్నాయి. గోల్కొండ టాప్ నుంచి హైదరాబాద్ స్కైలైన్ మొత్తం కనిపిస్తుంది. కొంచెం జూమ్ చేస్తాను చూడండి మొత్తం న్యూ స్ట్రక్చర్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. స్కైలైన్ ఇదిగోండి, ఇదే టాప్ అనమాట. టాప్కి ఎక్కేసాం మేము. ఇక్కడి నుంచి మనకి హైదరాబాద్ ఫుల్ వ్యూ కనిపిస్తుంది. చూడండి, కొంచెం ఫాగీ ఉంది కాబట్టి అంత క్లియర్ కనబడట్లేదు. క్లియర్ స్కై ఉన్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. ఈ గోల్కొండ ఫోర్ట్ మొత్తం చుట్టేయడానికి నాకు 3 గంటలు పట్టిందండి. బట్ ఐ వుడ్ సే ఇట్స్ వర్త్ విజిటింగ్ హిస్టారిక్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. సో దట్స్ ఇట్ అండి. ఐ బిలీవ్ ఈ గోల్కొండ ఫోర్ట్ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు షేర్ చేశాను. వీడియో మాత్రం నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తేయడానికి నేను ప్రయత్నిస్తాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.